ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్ అయితే చూసేద్దామా. అలాగే స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అంటున్నావు, ఫ్లాక్ సీడ్స్ నువ్వులు ఎందుకు తీసుకుంటున్నావు అనుకుంటున్నారా? ఫ్లాక్ సీడ్స్ మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే రోజు ఒక స్పూన్ తీసుకున్నా సరే మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మన వెయిట్ లాస్లో కూడా ఫ్లాక్ సీడ్స్ రోజు ఒక స్పూన్ అయినా ఉండాలి. అలాగే నువ్వులు మన ఐరన్ స్ట్రెంత్ని ఇంకా గట్ హెల్త్ని అయితే పెంచుతుంది. కాబట్టి వీటిని రోజు ఒక్కొక్క స్పూన్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి తిన్నా సరే అన్ని పోషకాలు వచ్చేలాగైతే మనం స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డును అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా స్ప్రౌటెడ్ రాగి పిండి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం మొలకెత్తించిన గింజలతోని పిండిని అయితే చేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా అరగడంతో పాటు కాల్షియము, విటమిన్, జింకు, మెగ్నీషియము బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుంది. అలాగే ఎదిగే పిల్లలకు ఈ లడ్డుని ఒక్కటి పెట్టినా రోజు ఎముకలు అయితే గట్టిపడతాయి. అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా సహాయపడుతుంది, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఎన్నెన్నో ఉండే ఈ స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే నేను నంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసేసుకోండి. అలాగే సంధ్య హోమ్లీ ఫుడ్స్ని సపోర్ట్ చేయండి. బయట ఈ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు కాస్ట్ వచ్చేసి 1200 అయితే చేస్తున్నారు. కానీ మనం అయితే మాత్రం స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు చేసినా సరే 1 kg 800కే సేల్ చేస్తున్నాము. ఎందుకు అనంటే మన దగ్గర వర్కర్స్ ఎవరూ లేరు, మనమే ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే మనము ఎవ్వరికి రెంటెడ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే హైజీన్గా మీ ఇంటి అమ్మాయిలా మా ఇంట్లో ఉండే హైజీన్గా ప్రిపేర్ చేసి మీ దాకైతే పంపిస్తాను. ట్రస్ట్ మీ చెప్తున్నాను. మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయంగానే గీ స్మెల్ రాకపోతే నన్ను అడగండి. అలాగే ఈ హోల్ ప్రాసెస్లో గీ వేస్తూనే ఉండాలి. ఆ గీని ఇంట్లో తయారు చేసింది మాత్రమే వాడతాము. చూశారు కదా, స్ప్రౌటెడ్ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా హెల్దీగా రెడీ అయిపోయాయి. ఇంకొకటి ఇలా ఓపెన్ చేయంగానే ఒక్క దాంట్లో 5-6 డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి. కావాలి అంటే మెసేజ్ చేయండి.